అమెరికా, వాడి అహంకారానికి అడిగేవాడు లేడు భారతదేశంలో. వాడు ఇక్కడ గే సెక్స్ చేస్తున్నాడు, ఇద్దరు మగాళ్ళు ఇక్కడ ఉండి కాపురం చేస్తున్నారు. మన చట్టాలకు వ్యతిరేకం. మనం ఏమైనా చేయగలిగామా అని అడుగుతున్నాను నేను. కారణం ఏమిటి? దేశం మొత్తం మీద రావాలి ఉద్యమం. ఎక్కడో ఢిల్లీలో ఒక 1000 మంది విద్యార్థులు చేస్తే కాదు, ప్రతి చోట రావాలి. అది ఎందుకు రావట్లేదు? ఈ రోజు మన అక్కకో చెల్లికో జరిగితే అది బాధ, మిగతా వాళ్ళకి జరిగినప్పుడు మనకు సంబంధం లేదనేటటువంటి భావం పోవాలి మీలో. అది పోనంతసేపు మీరు విద్యార్థులుగా మీరు చెప్పుకొని తిరగాలి తప్ప మిమ్మల్ని ఎవరు విద్యార్థులుగా గుర్తించరు. మీ అందరూ మీరు చెప్పుకోవాలి, నేను బీకామ్ స్టూడెంట్ని, నేను బీఎస్సీ స్టూడెంట్ని. ఎవరికి కావాలి? ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు బీకామ్ చదివావు, ఎవరిని ఉద్ధరించడానికి బీఎస్సీ చేసావు? రేపొద్దు నీ ఫ్యామిలీకి ఏమైనా అపాయము, ప్రమాదం, ఇబ్బంది కలిగితే నువ్వు ధైర్యంగా నిలబడి నేనున్నానని చెప్పి భరోసా ఇవ్వగలరా మీరు అడుగుతున్నాను. రెస్పాన్స్ అయ్యేటటువంటి గుణం మనలో లేకపోతే మనుషులుగా మనం దేనికి, విద్యార్థులుగా మనం దేనికి, మనం చదువుతున్నది ఎవరి కోసం, ఎందుకోసం చెప్పి అడుగుతున్నాను. దయచేసి మీరందరూ మీ మనస్తత్వాలు, యాటిట్యూడ్, బిహేవియర్ చేంజ్ చేయండి. ఈ రోజు నుంచి రెస్పాండ్ అవ్వండి, పరిధులు దాటకుండా రెస్పాండ్ అవ్వండి. మన యొక్క నిరసనని తెలియజేసే అవసరం ఉన్నప్పుడు నిరసనలు తెలియజేయాలి విద్యార్థులందరూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో. అట్లా చేయకపోతే జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక రోజు అది మన ఇంట్లో వాళ్ళకి కూడా జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత చాలా మంది మీరు చాలా ఫ్రెండ్స్ అని ఫీల్ అవుతుంటారు, కానీ చాలా మంది ఈరోజు మంచి ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్ అంటే మళ్ళీ అందులో గుడ్ ఫ్రెండ్ వచ్చావు ఇట్లా చెయ్యొద్దురా అని చెప్పేవాడు స్నేహితుడు. ఇంకొక స్నేహితుడు కూడా ఉంటాడు, వాడు బ్యాడ్ ఫ్రెండ్. ఈ మధ్యనే నేను ఒక కాలేజ్ స్టూడెంట్ ఇలా కాలేజ్ ఫంక్షన్కి బాగా తాగి వెళ్ళారు. ఒక 4-5 బియర్ తాగి వెళ్ళారు. వెళ్ళి అక్కడ గొడవపడ్డారు. గొడవపడినాక అది పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది. నీకు వాడు ఎంత తెలివైనడు అంటే ఆ స్టూడెంట్ రోజుకి 1 అవరే చదువుతాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ స్టూడెంట్. ఓన్లీ 1 అవర్ హీ రీడ్స్. మార్నింగ్ ½ an hour and evening ½ an hour, night ½ an hour after coming back to house from college. ఓన్లీ ½ an hour చదువుతాడు. అవుట్ ఆఫ్ 470 445 మార్క్స్ వచ్చాయండి. నేను ఆయన గురించి తెలిసిన తర్వాత నేను ఫస్ట్ ఐ వాంట్ టు బుక్ ఏ కేస్ అగైన్స్ట్ హిమ్. బికాస్ ఒక స్టూడెంట్ తాగెళ్ళి ఒక ఫంక్షన్లో ఇలా బిహేవ్ చేయటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పట్ల అసభ్యంగా బిహేవ్ చేయడానికి నేను చాలా బాధగా ఫీల్ అయ్యి కేసు రిజిస్టర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఆఫ్టర్ కమింగ్ టు నో దట్ ఈజ్ వెరీ గుడ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్, అప్పుడు నేను వెళ్ళి ఒక 1.5 hours కౌన్సిలింగ్ చేశాను. కౌన్సిలింగ్ చేస్తే ఫ్రెండ్స్ అంటే అక్కడ ఆయనకి 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి హాస్టల్లోనే తాగడం మొదలెట్టారు. ముందు ఏదో బక్కాటి బ్రీజర్ ఏదో తాగారంట, తర్వాత బియర్ అప్పుడప్పుడు తాగడం మొదలుపెట్టారు. వాడు అప్పటికీ ఊగుతున్నాడు. ఏమంటే విద్యార్థులుగా ఉన్నటువంటి మీరు ఖైనీ, గుట్కా, పాన్ మసాలా, మందు తాగితే ఈ దేశాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుతారా, హిందూ మహాసముద్రంలో కలుపుతారా, ఎక్కడ కలుపుతారయ్యా? ఎవరికి అమ్మేస్తారు కొన్నాళ్ళకి? మీరు చైనా వాడికా, జపాన్ వాడికా, మళ్ళీ బ్రిటన్ వాడికి అమ్మేస్తారా? ఆలోచించరా మీరు? ఈ దేశం మీద పుట్టి అన్ని అనుభవిస్తూ, ఈ దేశ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ, సార్వభౌమత్వాన్ని అనుభవిస్తూ, భారతీయుడిని కాళ్ళు ఎగరేస్తూ, ప్రజాస్వామ్యంలో చట్టాలన్నీ ప్రజల కోసం, అందరూ ప్రజల కోసం పనిచేస్తున్నారు అని అంటే కొన్నాళ్ళకి మీరు తీసుకెళ్లి తాకట్టు పెట్టడానికి అని అడుగుతున్నాను. మీరందరూ ఇప్పటి నుంచి ఇలాంటి దుర్వ్యసనాలకు బానిసలైతే హెల్దీ ఇండియా ఉంటుందా అని అడుగుతున్నాను. హెల్దీ ఇండియా లేకపోతే ఎవడో వచ్చేలా తోస్తే పడిపోయేటటువంటి వాళ్ళు మీరెందు ఎవరికి కావాలి? వివేకానందుడు ఏం చెప్పాడు? మన జిల్లావాసి గురజాడ ఏం చెప్పాడు? ఇలాంటి మీరు చదివి ఎక్కడికక్కడ వదిలేస్తే ఏంటి? అరే మీరు తినే అలవాట్ల దగ్గర నుంచి అన్ని కూడా వాడు ఆ పక్కనే మురికాలు పక్కన బండి పెట్టుకుంటే ఈగల దాంట్లో వాళ్తాయి, దోమలు వాటిలోనే వాళ్తాయి. వాడు ఈ చేతుల్లో ఎక్కడెక్కడో పెడతాడు, దాంట్లో ముంచుతాడు ఆ పురుషులు. దాన్ని తీసి ఇస్తే ఆపగా తినేసి నువ్వు ఇంకో 2 తినవే, ఇంకో 2 తినవే అంటది పక్కన. ఇంకో 2 తినవే, పర్లేదు. ఎందుకమ్మా అది? ఇంటి దగ్గరికి వచ్చి మమ్మీ తయారు చేసిన తినమంటే తినకుండా ఎక్కడో పోయి కూర్చుంటావు. ఎందుకంటే అప్పటికే నీ పొట్ట బరువు అయిపోతుంది, 10 kgs అయిపోతుంది. దరిద్రం కాదు అది. ఆ పనికి మాలిన నూడిల్స్ రోడ్డు మీద ఎక్కడో తయారు చేస్తాడు, ఇలా విసురుతా ఉంటాడు. దాంట్లో ఎప్పుడు పాడైపోయిన గుడ్లే కొట్టాడో మంచి గుడ్లు వేసాడో తెలియదు. ఎగ్ నూడిల్స్, బజ్జీ, అవన్నీ దిక్కుమాలవన్నీ ఎప్పుడు ఆయిలో తెలియదు. ఒకసారి ఆయిల్ వాడిన తర్వాత మళ్ళీ రెండోసారి వాడకూడదు. అదే వాడుతూ ఉంటాడు చూడండి, దాన్ని తింటారు.
దాన్ని ఇలాంటి అలవాటు. నెక్స్ట్ పిజ్జా, బర్గర్ అంట. జంక్ ఫుడ్స్ తిని మీ మైండ్ అలాగే జంక్ తయారీ. అనవసరమైనటువంటివన్నీ ఆలోచిస్తారు, అవసరమైనవన్నీ వదిలేస్తారు. అవసరమైన చోట ఎలా ఉండాలో అలా మానేస్తారు, అవసరం లేని చోట మాత్రం ఎక్కువగా నటిస్తారు. అన్ని చోట్ల నటన ఎక్కువ అయిపోయింది మీ జీవితంలో. నటన చూస్తున్నారు, నటిస్తున్నారు. సినిమాలు చూస్తున్నారు, నటిస్తున్నారు. సినిమాలు ఎంటర్టైన్మెంట్ అనేది ఓన్లీ అక్కడ 2.5 గంటలు జస్ట్ రిలాక్స్ అవ్వడానికి మాత్రమే తప్ప మీ జీవితాల్లోకి అన్వయించుకోవడానికి ఎక్కడండి కరెక్ట్? ఎప్పుడైనా ఏ కొత్త జంట, ఈరోజు పెళ్ళైన జంట డ్యూయట్ పాడుతుందండి ఇద్దరు? ఏ మొగుడు పిల్లలు మనం చూస్తున్నామంటే డ్యూయట్లు పాడటం, సినిమాల్లో డ్యూయట్లు పాడతారు మొగుడు పిల్లలు. ఇక్కడ చేస్తున్నారా? వాడు వేసుకున్నటువంటి బట్టలు వేసేస్తాడు, వాడు ఎలా జుట్టు ఎట్లా కట్ చేస్తే అట్లా కట్ చేసేస్తాడు. ఎందుకు? నీ మొహానికి అది బాగుందో లేదో పట్టించుకో. ఇంట్లో వాళ్ళు చెప్తారు, వినరు. ఇంట్లో చెప్పింది వినరు. సినిమాలు చూస్తున్నారు మీరు, సినిమాలకి ప్రభావితం అవ్వాల్సింది. అందులో ఏదైనా మంచి థీమ్ ఉంటే, ఈరోజు ఎక్కడుందండి థీమ్? ఏ సినిమా చూడండి, హీరో విలన్స్ ని ఒక 100 మందిని చెదకొట్టేయాలండి అంతే. 100 మంది వచ్చి కొట్టినా వీడికి ఏం కాదు. కత్తి పొట్టలో నుంచి వెన్న అవతలకు వచ్చేస్తుంది, అయినా బతికేస్తాడు. ఇలా పట్టుకొని కొట్టేస్తా ఉంటాడు. ఎక్కడ ఉండి ఇవన్నీ మన చెడగొట్టడానికి? కాకపోతే ఆ దిక్కుమాలిన హీరోల కోసం ఆ సినిమా వస్తుందని నెల రోజుల నుంచి 2 నెలల నుంచి మీరేమో వాళ్ళ కోసం చర్చ. ఏ రోజు నీ గురించి వాడు ఎవడైనా ఆలోచించాడా? ఏ రోజైనా వాడు వచ్చి ₹1 ఖర్చు పెట్టాడా సొసైటీ కోసం? అలాంటి దిక్కుమాలిన కోసం మీరు వెళ్ళి వాళ్ళకి కటౌట్లు కడతారా? నీ తల్లిదండ్రులు నీకేమో డబ్బులు ఇచ్చి నీకు మొబైల్ ఫోన్ నువ్వు మారం చేస్తే, నీకు మొబైల్ ఫోన్ ఇస్తే అందులో అనుష్క ఫోటో పెట్టుకుంటావా స్క్రీన్ సేవర్? నీ తల్లి ఫోటో రాదు నీకు. తెల్లవారులేసి మీ అమ్మగారి ఫోటో చూసుకోవడానికి నీకు అవసరం లేదా? దిక్కుమాలిన ప్రభాస్ గాడో ఎవరినో పెట్టుకుని కూర్చుంటావా నువ్వు? రంగులు వేసుకున్న హీరోలను చూసి ఒరిజినల్ గా నీకు జన్మనిచ్చిన హీరోలు వదిలేస్తావా? ఎక్కడ అన్యాయం అండి ఇది? ఎక్కడ అన్యాయం ఇది? ఎంత ఘోరం ఒకసారి ఆలోచించండి. వాడా నిన్ను రూల్ చేసేది, వాడా నిన్ను పరిపాలించేది, వాడు చెప్పినట్టల్లా నువ్వు చేస్తావా? ఏ రోజైనా వాడు వచ్చి ₹1 ఖర్చు పెట్టాడా సొసైటీ కింద? మీరు ఒక్క హీరో పేరు చెప్పండి, ఒక్క హీరోయిన్ పేరు చెప్పండి. దరిద్రం టీవీలు సినిమాల్లో చూస్తూ ఉంటూ మళ్ళీ ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి న్యూస్ లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి చిట్ చాట్. ఆ చిట్ చాట్ లో ఫోన్లు మళ్ళీ ఏమంటే మీరు చాలా బాగా చేశారండి యాక్షన్. నాకు అది ఎవరితో తెలియదు, ఎవడో తెలియదు, దొరికితే మాత్రం తన్నేలు అనిపిస్తుంది. ఎంత టైం దొరుకుతుందమ్మా నీకు? నీ పిల్లల కోసం, నీ దేనికోసం లేదు దానికి. FM మొత్తం అన్ని మన సంస్కారాన్ని, మన సంస్కృతిని, మన సంప్రదాయాల్ని, మన మొత్తాన్ని కూనీ చేసి మొత్తం జల్లెడ పట్టేసి మనని మొత్తం దిగజారుస్తుంటే వాటిని పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది? దయచేసి చెప్తున్నాను, ఈ వాటి నుంచి మనకి రియల్ హీరోస్ ఎవరంటే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఇంకా రియల్ హీరోస్ ఎవరు అంటే ఈ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం, ప్రగతి కోసం, ఈ దేశ సార్వభౌమత్వం కోసం, ఈ దేశం స్వాతంత్ర్యం కోసం కష్టపడి ప్రాణాలు అర్పించినటువంటి ఆనాటి స్వాతంత్రోద్యమకారులు ఈ రోజు మనకి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించి ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టినటువంటి ఒక అబ్దుల్ కలాం, ఇట్లాంటి వాళ్ళు హీరోలు మనకి. ఒక కస్తూరి రంగన్ మనకి హీరో. ఈ వాటి నుంచి చెప్తున్నాడు మీ అందరికీ, దయచేసి రంగులు వేసుకున్న వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు హీరోలు కానే కారు. వాళ్ళందరికంటే మీరు చాలా బాగుంటారు. అక్కడ అన్నోళ్ళ కంటే చాలా మంది బాగుంటారు. నేను చాలా మందిని చూశాను. ఇవాళ మీరు చీరల్లో చూశారు. మీరే అనుకుంటారు, ఇక్కడ మా అబ్బాయిలు చాలా మంది అనుకుని ఉంటారు, అబ్బాయి ఈ అమ్మాయిలో ఎంత ఉందా అని. నిజంగా గుడి మీద చేసుకొని చెప్పండి మీరు. మరి సినిమాలోకి వెళ్ళి అలా చొంగగార్చుకొని దిక్కుమాలదాయి దాన్ని ఇష్టం వచ్చినట్టు వేస్తే దాన్ని చూస్తావా నువ్వు? ఇవాటి నుంచి చెప్తున్నాడు, సినిమా వచ్చినట్టునే పరిగెత్తడం క్యూలో, కాలేజీలో లేకపోతే ఆ రోజు ఏదో సందర్భంగా బందో గిందో లేకపోతే ఇంటికి వెళ్లకుండా ఎక్కడైనా పుస్తకాలతోని బ్యాగులతోటి ఎక్కడైనా సినిమాల్లో కనిపించారా? ఈ రోజు నుంచి నేను ఇంత కష్టపడి చెప్పిన దానికి మీరు విలువ ఇవ్వనట్టే పరిగణిస్తాను. నేను చూడండి, నేను చూడొద్దు అన్నట్లా. జీవితాలకు అన్వయించుకోకండి. జీవితాలకు ఎందుకు అన్వయించుకుంటారు? ఎవడైనా ఒక పోలీస్ ఆఫీసరు ఆడు సింగం 2లో కొట్టుకెళ్ళిపోతా ఉంటాడు. నేను అలా కొట్టుకెళ్తానా? కొడితే ఊరుకుంటావా నువ్వు? ఎట్లా కొడతారండి? ఆడు మొత్తం చుట్టూ తుపాకులు ఉంటాయి, ఈడు ఒక్కడే వెళ్ళిపోతాడు మధ్యలో. గోపీచంద్ గారు ఎలా వెళ్ళిపోతాడు?
వాస్తవాలు కావు కదా వాటిని, వాస్తవాలు కానివి మిమ్మల్ని అన్యాయంగా మీ బుర్రని చెడగొడుతున్నటువంటి వాటి జోలికి వెళ్ళమాకండి. మహిళలకి టీవీలో పడ్డారంటే మీరు ఆ రోజు మరి భర్త వచ్చినా చూడరు, అన్నదమ్ముడు వచ్చినా చూడరు, అమ్మ వచ్చినా చూడదు, ఇంటి చుట్టాలు వచ్చినా పట్టించుకోరు, ఏమైపోయినా చుట్టూ కొన్ని ఎంతో మంది ఇళ్లలో ఈ టీవీలు చూడడం వల్ల పాలు మాడిపోయి కూర మాడిపోయి ఎంతో మంది తిట్లు తిని తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళు ఎంతమందో. నిజం అండి, అబద్ధం కాదు నేను చెప్పేవాడిని. నిన్ను మర్చిపోద్ది, ఏమైపోతావు ఈ లోపల. అక్కడ ఆవిడ ఒక్కడే వెళ్ళిపోతా ఉంటుంది, ఎదురుగా లారీ వస్తుంటది, కరెక్ట్ బ్రేక్ వేస్తాడు, మధ్యలో ఏవో అడ్వర్టైజ్మెంట్స్. ఇద్దరు కలిసి ఇవాళ టీవీ సీరియల్ కూడా చూడలేము, ఇంట్లో కుటుంబం అందరం. మధ్యలో వస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్లు చూస్తే దేనికోసం ఏ అడ్వర్టైజ్మెంట్ తెచ్చి మధ్యలో పెట్టేస్తాడో తెలియట్లే మనకి. ఇంటిల్లి బాధ. ఇవాళ టీవీ సీరియల్ కూడా చూడలేము. దిక్కుమాల ఆ సీరియల్లో మళ్ళీ సాంగ్స్ మళ్ళీ ఈ డాన్స్ ఒకటి మళ్ళీ అక్కడ కూడా చూడాలి. నేను ఇవాళ మీకు కూడా చెప్తున్నాను, డాన్సెస్ ఉంటే తగ్గించండి. మీ టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది మోకాభినయంలో బాగుంటారు, ఏకపాత్రాభినయం చేస్తారు, స్కిట్స్, కామెడీ స్కిట్స్ వేయండి. ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి కొన్ని ఏమైనా మీరు ప్లాన్ చేసుకొని చేయాలి స్టూడెంట్స్ అంటే. అంతేగా మీరు ఉండొద్దని చెప్పి టీవీల్లో ఈ ఎగ్జామ్స్ టైంలో చాలా మంది టీవీ వల్ల పాడైపోతారు. సో టీవీ జోలికి వెళ్ళమాకండి. 30 days 40 days ఎంతో ఉందో మీకు. టీవీ జోలికి వెళ్ళావా అయిపోయినట్టే. ఏమైపోతావు సార్ అంటే అయిపోనివ్వండి, కావాలంటే తర్వాత చూసుకుందో కానీ ఎగ్జామ్స్ అయినాక ఆసెట్ గీసెట్లు అన్నీ అయినాక. ఈ మధ్యలో కనుక నువ్వు ఏ దేవతో పండండి కాపురం ఏది నోటుకొచ్చి ఉన్నాయి, ఏది మీరు దాన్ని అంటిపెట్టుకుని ఉన్నా అయిపోయినట్టే మీ చదువు. దయచేసి అందులోకి వెళ్ళమాకండి. టీవీ సీరియళ్ళు తీవ్రంగా నాశనం చేస్తున్నాయి. కేసు అలా ఆయన వచ్చి నా దగ్గర ఏడుస్తున్నాడు. బట్టలు కింద రోజు వంట చేస్తున్నందుకు డబ్బులు ఇమ్మంటుంది, కాపురం చేస్తున్నందుకు డబ్బులు ఇమ్మంటుంది. ఏం చేయాలి సార్ అని వచ్చాడు నా దగ్గరికి. త్రివిక్రమ్ శ్రీనివాసకి కానీ చిన్నకృష్ణకి కానీ చెప్తే మంచి కథ రాసి ఫ్యామిలీ సినిమా తీస్తాడే, అక్కడికి వెళ్ళాను. ఏం చెప్తామండి ఇలాంటి. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళకి? అత్తల్ని ఎలా సాధించాలి, కోడల్ని అత్తలు ఎలా సాధించాలి, మొగుడిని చుట్టీదారులు పంజాబీ డ్రెస్సులు వచ్చాయో ఎప్పుడైతే మాతృస్తన్యం తల్లి పాలు బిడ్డకి పెట్టట్లేదో వాడు తల్లి వంకే వేరే విధంగా చూసేటటువంటి పరిస్థితి ఇవాళ యువతలో వచ్చిందంటే దానికి కారణం మహిళలే అంటారు. మీ యొక్క కర్తవ్యం ఎప్పుడైతే మీరు వదిలేస్తున్నారో, మీ యొక్క కర్తవ్యం మీ శరీర సౌందర్యం కోసమో, మీ